ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దామంటే సంతోషంగా హల్లెలూయా. ఇంకాస్త చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ సుచరిత్ర కలిగిన సువార్త సభలలో మొట్టమొదటి సభకు చేరికొచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వాస్తవంగా ఈ పరిచర్యలో ఇది మొట్టమొదటి సువార్త సభలు. ఎన్నడూ కూడా పరిచర్య ప్రారంభించి ఇంచుమించుగా 5 సంవత్సరాలు అయినప్పటికీ ఏ రోజు కూడా సువార్త సభల్ని ప్రారంభించిన వాళ్ళం కాదు. ఎందుకో ఈ సంవత్సరం దేవుని ప్రేరేపణ, దేవుని ఆత్మ ఎక్కువగా ప్రేరేపించడం ద్వారా ఎంత భారమైనా ఎంత కష్టమైనా దేవుని పిలుపుకి, దేవుని ప్రేరేపణకి లోబడాలి అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశము చేత దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. సువార్త సభల ద్వారా ఎవరితోనో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సువార్త సభల ద్వారా ఎందరినో రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశము చేత కష్టమైన భారమైన దేవుని మాటకు లోబడి సువార్త సభలను ఏర్పాటు చేశాం. కష్టపడుతూ విపరీతమైన కష్టపడుతూ శ్రమపడుతూ దేవుని కొరకు ప్రయాసపడుతూ తెలిసిన వారికి అందరికీ, ముఖపరిచయం ఉన్న వారందరికీ కూడా పాంప్లెట్లు ఇవ్వడం కూడా జరిగింది. నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం సువార్త సభలు ఏర్పాటు చేశాం. మా అంటే ఒక 50 మంది వస్తారేమో, ఒక 50 మంది వస్తారేమో అనుకున్నాను. కానీ దేవుని మహాకృప చేత 118 మంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. 118 మంది ప్రజెంట్ ఇప్పుడు వచ్చారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకముగా మా ఆహ్వానాన్ని మన్నించి దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధికి చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అధ్యక్షులు సమయాన్ని కొంత మాత్రమే ఇచ్చారు. నేను త్వరగా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మా సంఘస్థులకి అలవాటే. ఎందుకంటే మనం చెప్పడం వేరు, చేసేది వేరు. క్లుప్తంగా 20 నిమిషాలకు అర్ధగంట ముగిస్తారని చెప్తానా, 3/4 గంట అయిపోతుంది. దేవుని మహాకృప చేతి అధ్యక్షులు వారు 45 నిమిషాలు ఇచ్చారు. అందును బట్టి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నానండి. ఎక్కడైనా సంఘాలలో దేవుని వాక్యం చెప్పే ఒక కృప, ఒక తలాంతు దేవుడిచ్చాడు. సువార్త సభలలో మొట్టమొదటి ప్రసంగాన్ని చేయటానికి దేవుడు నాకు ఒక సదవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. వాక్యం వినేటప్పుడు మనం ఎంత స్తుతి ఆరాధన చేసినా, ఎంతసేపు పాటలు పాడుకున్నా, దేవుని వాక్యం అన్నది చాలా విలువైనది. దేవుని వాక్యం అన్నది చాలా విలువైనది. ఆ వాక్య సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మరోసారి మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్స్ మీరు చదివారో నాకు తెలియదు. మన ఎంట్రన్స్లో కూడా ఫ్లెక్సీ మీద రాసి ఉంచాం. ఏంటి అంటే, సుచరిత్ర కలిగిన సువార్త సభలు, సుచరిత్ర కలిగిన సువార్త సభలు. ఈ టైటిల్ విన్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడారు. అంటే తప్పుగా కాదనుకోండి. అనేకులు యేసు స్వస్థత సువార్త సభలు అని, లోతైన సత్యాలని, ఉజ్జీవ కూడికలని, యేసుక్రీస్తు వారి స్వస్థత మహాసభలని అనేక రకాలుగా వాళ్ళకు ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళు టైటిల్ ఏర్పాటు చేస్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే సుచరిత్ర కలిగిన సువార్త సభలు. హల్లెలూయా. సుచరిత్ర కలిగిన సువార్త సభలు. అన్నయ్య మ్యాథ్యన్న గారు కూడా అన్నారు, యేసు సుచరిత్ర కలిగిన సువార్త సభలన్నీ పెట్టింటే బాగుండేది కదా అని అన్నారు. యేసు సుచరిత్ర కలిగిన సువార్త సభలు అంటే ఇది యేసు చరిత్రని చదివి వదిలేస్తారేమో. సుచరిత్ర కలిగిన సువార్త సభలు అంటే ఈ చరిత్ర అంటే తెలుసుకోవాలని ప్రజలు వస్తారు. ప్రైజ్ ద లార్డ్.
ఇది ఎవరి చరిత్ర అని ప్రజలు వస్తారన్నటువంటి విశ్వాసంతో దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చాడు అన్నయ్య. ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి పాంప్లెట్ కొట్టేయడం కూడా జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి ఆశతో చేరుకుడు వచ్చిన మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సుచరిత్ర గురించి నేను వివరించబోతూ ఉన్నాను. లోకములో అనేక మందికి చరిత్రలు ఉంటాయి. లోకములో రాష్ట్రాన్ని పరిపాలించిన వారికైనా, దేశాన్ని పరిపాలించిన వారికైనా, కుటుంబాన్ని పరిపాలించిన వారికైనా, దేశాన్ని కాపాడుతున్న సైనికులకైనా, సినిమాలో నటిస్తున్నటువంటి యాక్టర్లకైనా, అనేక మంది గనులైన వారు, ప్రఖ్యాతిగాంచిన వారు ఈ లోకంలో ఉన్నారు. వారికి తగినటువంటి చరిత్ర ఉంటుంది. వారికి తగినటువంటి చరిత్ర ఉంటుంది. కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి చరిత్ర సుచరిత్ర. ఉన్నారండి? హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం, హల్లెలూయా. నా యేసు కలిగినటువంటి చరిత్ర సుచరిత్ర. ఆ చరిత్రనే నేను మీతో ఈరోజు పంచుకోబోతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్తమానం, పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్తమానం 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకొని యేసుక్రీస్తు వారి సుచరిత్ర ఏంటో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నమ్మి అన్న కాస్త ముందుకెళ్తాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాగానే ఉందండి. మరి సుచరిత్ర ఎక్కడా అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తానండి, దయచేసి వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్య గర్భమందు జన్మించి సర్వ మానవాళి పాపము నిమిత్తమై తన రక్తాన్ని చిందించాడు, బలియాగంగా మారిపోయాడు, తను తాను దేవునికి అర్పణముగా అర్పించుకున్నాడు. ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణంగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయా ప్రాంతాలు తిరుగుతూ, ఆయా పట్టణాలు సంచరిస్తూ ప్రజలందరితో మాట్లాడేవాడు. ప్రజలందరితో కూడా తన స్థితిగతులు చెప్పుకునేవాడు. ఇదిగో నేను కన్య గర్భం ముందు జన్మించినటువంటి లోకరక్షకుడను, నా తండ్రి మీ కొరకు పంపబడిన వాడును. నేను ఈ లోకములో అనేకమైన వాటిని సంపాదించుకొని దేశాన్ని, ప్రజల్ని పరిపాలించడానికి నేను రాలేదు. ఈ లోకంలో నేను సుఖభోగాలను అనుభవించడానికి నేను రాలేదు, కానీ ప్రజల నిమిత్తమై ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అనేకులకు చెప్పగలిగేవాడండి. ఇంకా తన శిష్యులైన వారిని తయారు చేసుకొని శిష్యులతో కూడా చెప్పేవాడు, నేను అనేకుల నిమిత్తమై ప్రాణం పెడతాను, చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడండి. చెప్పిన తర్వాత చెప్పినట్లుగానే ఆయన సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచాడు. సజీవుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైన వారిని పిలిపించుకొని ఈ మాట చెప్పాడు. ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ సువార్త ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ మాట మీరు వెళ్ళి ప్రకటించండి. ఎక్కడెక్కడ అంటే ఒక బాల్డివే ప్రాంతంలోనే అని కాదు, ఒక కడప జిల్లాలోనే అని కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే అని కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు, ప్రకటించమని చెప్పినటువంటి దేవుడు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, ఒక జాతికి, మతానికి, దేశానికి సంబంధించిన వాడు కాదు. కనుకనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడు చెప్పాడండి. ఈ మాట ప్రకారంగా తన శిష్యులు లోబడారండి. లోబడిన తర్వాత ఈ మాట దేవుడు మాకు అప్పగించాడు, ఈ మాట చెప్పమని. దేవుడు మాకు ఈ మాట సెలవిచ్చాడు, ఈ మాట ప్రకటించమని అని తన 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు వెళ్ళి
సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని సేవకులు, విశ్వాసులు ఆయా ప్రాంతాలు సంచరించి కష్టమైన, భారమైన, ప్రయాసమైన, కన్నీలైన, ఆవేదనలైన ఎదురైనప్పటికీ కూడా భారభరితముగా ఆత్మల భారము కలిగిన వారై సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇది తప్ప అండి? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట తప్ప? దేవుడు చెప్పినటువంటి మాటను లోబడి దేవుడి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒకే ఒక ఉద్దేశము చేత సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి సువార్తను ప్రకటిస్తున్నారు. నమ్మిన వారు బాప్తిసం పొందుతున్నారు, నమ్మని వారు శిక్షను విధించబడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సుచరిత్ర ఏంటో మీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ మాట చెప్పారు, ఆ మాటను కొనసాగిస్తున్నారు, ఆ మాటను సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను విన్న వాళ్ళేమో రక్షించబడుతున్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారేమో విమోచించబడుతూ ఉన్నారు. కానీ ఈ మాటను బట్టి కొంతమంది వ్యతిరేకంగా లేచారు. యేసుక్రీస్తు వారేమో చెప్పారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ సువార్త వినడం ద్వారా అనేక మంది పాపం నుండి విమోచించబడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. మృగాలుగా మారినటువంటి మనుషులుగా మార్చబడుతున్నారు. నరహంతకులు మార్చబడుతున్నారు, వ్యభిచారులు మార్చబడుతున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, గుడ్డివారు చూపును పొందుతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు, దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారు విమోచించబడుతున్నారు. చివరికి సువార్తలో శక్తి అంటే తెలుసా? చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు. చప్పట్లు కొడదా? హల్లెలూయా. ఈ సువార్త ద్వారా చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు. కొంతమంది చూసి ఓర్వలేక యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఓర్వలేదు, ఆయన పోయిన తర్వాత తన శిష్యుల్ని ఎవరు లెక్క చేస్తారు? తన సేవకులు ఎవరు లెక్క చేస్తారు? ఎలాగైనా సరే ఈ సువార్తను ఆపాలని ఆనాటి దినం నుండి ఈనాటి దినము వరకు పోరాటాలు కొనసాగించబడుతూనే ఉన్నాయి. సేవకుని చంపచ్చామో కానీ సువార్తను ఎవడు కూడా ఆపలేడు. సేవకుని లేకుండా చేయొచ్చామో కానీ సువార్తను ఎవడు కూడా ఆపలేడు. ఒక సేవకుని చంపగలిగితే 1000 మంది సేవకులు పుట్టుకొస్తారు. హల్లెలూయా. ఒక్క సేవకుని కనుమరుగు చేసే 10,000 మంది సేవకులు లేపబడతారు. ఈ సువార్త అంతవరకు కూడా ప్రకటించబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తన శిష్యులైన వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక ప్రభుత్వాలు కూడా ఆటంకాన్ని కలిగించాయి. ఇలాగే మనలాగే కష్టపడి, ప్రయాసపడి అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రభుత్వం వారు వచ్చి, ఏ పేతురు, ఎక్కడైనా కూడా, ఏ జనములైనా కూడా, ఏ ప్రాంతంలో కూడా యేసు అనే మాట పలకకూడదని మీకు ఆజ్ఞాపించలేదా? మీకు ప్రాణం అంటే భయం లేదా? చెరసాలంటే భయం లేదా? సంఖ్యలంటే భయం లేదా? ఎందుకని మాట వినకుండా సువార్తను ప్రకటిస్తున్నారు అని పేతుడి కానీ, యోహాను గారు కానీ, అపోస్తులైనటువంటి వారిని కూడా బెదిరించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయండి. పేతురు ఒక మాట అంటారు, సూటిగా ఒక మాట అంటారు, అయ్యలారా, దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము చూసిన వాటిని చూడకుండా, చెప్పకుండా మేము ఉండలేం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మేము చూసిన వాటిని, కన్న వాటిని చూడకుండా, చెప్పకుండా మేము ఉండలేం. చంపేస్తారా? చంపేయండి. కొడతారా? కొట్టేయండి. మా పితరులు అనేక మంది శిరస్త్రాదం చేయబడిన వారు, రంపాలతో కోయబడ్డారు, హతసాక్షులుగా మారిపోయారు. నా ప్రభు కొరకు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సంతోషంగా అర్పించారు. ఇదిగో నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కూడా దేవుని మాట వింటాను తప్ప మనుషుల మాట నేను వినేవాడిని కాదు. మనుషుల మాట వినేవాడిని కాదు. నన్ను చంపుతారా? చంపండి అన్నంతగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సువార్తను ప్రకటించారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సువార్తలో ఏముంది? ప్రాణాలు అర్పించేంతగా పోరాడటానికి, ప్రాణార్పణముగా పోయబడటానికి ఏ సేవకునికి ప్రాణభయం ఉండదండి.
ఏ సేవకుడు ప్రాణంతో బ్రతకాలని కోరిక ఉండదండి. ఏ సేవకుడైనా తన భార్యతో బిడ్డలతో సంతోషంగా బ్రతకాలని ఏ సేవకునికి కోరిక ఉండదు. మరి ఎందుకని సువార్త నిమిత్తము ప్రాణార్పణముగా పోయబడుతున్నారు? ఎందుకు సువార్త నిమిత్తము హింసించబడుతున్నారు? సువార్త నిమిత్తము దూషించబడుతున్నారు? సువార్త నిమిత్తము అవమానించబడుతున్నారు? సువార్త నిమిత్తము రాళ్లతో కొట్టబడుతున్నారు? సువార్త నిమిత్తము ముఖం మీద ఉమ్మి వేయించుకుంటున్నారు? ఎందుకని? సువార్తలో ఏముంది? సువార్త అంటే సుచరిత్ర కలిగిన వార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన జననములో కూడా పాపము లేదు, తన మరణములో కూడా పాపము లేదు, తన బ్రతికినంత వరకు కూడా తన చూపులో కానీ మాటలో కానీ తలంపులో కానీ ప్రవర్తనలో కానీ పాపము లేని పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుని సువార్తే సుచరిత్ర కలిగిన వార్త. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం వస్తుందని బాధపడుతున్నారా? బాధపడలేదు కదా. నేను ఇందాకే చిన్న వర్షం వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. మీకు బైబిల్ తడిసిపోతాయేమో నాకు తెలియదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూద్దామా? ఆ మాటను బట్టి మనం ధైర్యంగా కుర్చీలో కూర్చుంటామని చదివిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన. చప్పట్లు కొడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది వర్షము కాదు, వర్షము వలె యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, వర్షమైనప్పటికీ కూడా ఈ సువార్త చెప్పడము ఆగదు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ సుచరిత్రటువంటి సువార్తను ప్రకటించడానికి అనేక మంది సేవకులు ప్రాణార్పణంగా పోయబడుతున్నారు. ఆటంకాలు కూడా అలాగనే ఎదురవుతున్నాయి. ఈ సువార్త చెప్పమని చెప్పినటువంటి దేవుడెవరు? అది నేను చెప్పాల్సినటువంటి మాట. హల్లెలూయా. మీరు సంతోషంగా కూడా నేను త్వరగా ముగిస్తానండి. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త చెప్పమన్నటువంటి దేవుడెవరు? ఒకే ఒక్క మాట చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆ మాటకు లోబడినటువంటి సేవకులు ప్రాణార్పణముగా పోయబడుతున్నారే కానీ సువార్తను మాత్రం చెప్పకుండా ఉండలేదు. సేవకులే ఇంత రోషముగా ఉంటే, సేవకులే ఇంత కఠినంగా ఉంటే, సేవకులే ఇంత ప్రాణార్పణముగా దేవుని కొరకు పోయబడుతూ ఉంటే, ఈ సేవకులకు సువార్త చెప్పమన్నటువంటి దేవుడెవరు? ఆయన ఎవరు అంటే చదువుదా. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వాక్యం. యేసు ఎవరోనని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయింది. ఇక్కడ మనలాగే ఇక్కడ ఇంచుమించుగా 100 మంది పైగా సమకూర్చబడ్డారు. మీకు యేసు మాకు తెలుసు అన్న వాళ్ళు దయచేసి చేతులు ఎత్తారా? అమ్మా, మీరు నాకు కనబడుతున్నా కానీ మీకు కనబడుతున్నా లేదో? హల్లెలూయా. యేసు మాకు తెలుసు అన్న వాళ్ళు దయచేసి చేతులు ఎత్తాలి. చాలా సంతోషం అండి. దేవుని కలిగి ఉన్న మీరు ఎంతైనా ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ ఈ సువార్త సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తికి కూడా ఈ సువార్త చెప్పమన్నప్పుడు అనేక మంది ప్రాణార్పణంగా పోయబడుతున్నారే. ఎక్కడ సువార్తకుడికి ఏర్పాటు చేసినా కూడా జనులు ప్రవాహం వల్ల వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు సమకూర్చబడుతున్నారు. ఈ ప్రజల సంగతి పక్కన పెడతాం. ఆ సువార్త ప్రకటిస్తున్న యేసు ఎవరు అని ఒక వ్యక్తికి ఆలోచన కలిగిందండి. ఆ యేసు ఎవరు, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి,
ఆయన లక్షణాలేంటి, ఆయన సుగుణాలేంటి, యేసు ఎవరో నేను తెలుసుకోవాలని ఆయన కూడా మనలాగే ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఒకరోజు చూడాలనుకొని వెళ్ళాడు. వెళితే యేసుక్రీస్తు వారితో కూడా జనులు ప్రవాహం వల్లే ఉన్నారు, పైగా జనులు గుంపు కూడి ఉన్నారు. మనవాడేమో పొట్టివాడైనందున యేసుక్రీస్తు వారిని చూడలేకపోయాడు. మొత్తం మీద ఒక మేడి చెట్టు ఎక్కి చూశాడు. మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారిని క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి గుణాలను కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. ఆయన ముఖం ఎలాగుంటుంది, ఆయన మాట తీరు ఎలాగుంటుంది, ఆయన సౌందర్యం ఎలాగుంటుందో కూడా ఆయనను నిదానించి చూసి క్షుణ్ణంగా పరిశోధిస్తున్నాడు. తన ఎదలోతుల దాగినటువంటి ఆశ తీరక మునిపే యేసు ఎవరో తెలుసుకున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ఎవరో అంటే అక్కడ చూద్దామండి, 19:5 వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ మనకు అర్థమై ఉండాలి, యేసు ఎవరోనంటే, యేసు ఎవరోనంటే చూసే దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే చూసే దేవుడు. ఈ పొట్టి జక్కయ్య గారు యేసుక్రీస్తుని చూడాలనుకుని వచ్చాడు, చూశాడు. ఆ చెట్టు మీద కూర్చొని క్షుణ్ణంగా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ జక్కయ్య ఎవరో తన ఇంటి వారికి మాత్రమే తెలుసేమో, జక్కయ్య ఎవరో తన ప్రాంతానికి మాత్రమే తెలుసేమో. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యని ఇది వరకు ఎప్పుడు చూడకపోయినా కూడా జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా అని చూసి, యేసు ఎవరు? చూసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్, చూసే దేవుడు. ఇదిగో ఈ రాత్రి మొట్టమొదటి సుచరిత్ర కలిగిన సువార్త సభలో పాల్గొన్నటువంటి నిన్ను కూడా నా దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితులేంటో చూస్తున్నాడు, నీ సమస్యలేంటో చూస్తున్నాడు, నీ బాధలేంటో చూస్తున్నాడు, నీ కన్నీళ్ళేంటో చూస్తున్నాడు. మనసులకు చెప్పుకున్నటువంటి బాధ చేత దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావా? తీరని వ్యాధి చేత దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావా? ఎవరికి చెప్పుకున్నటువంటి వేదన చేత గుండె బరువై భారమై దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావా? నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు. నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి యేసు ఎవరు అంటే చూసే దేవుడు. చూసే దేవుడు, కన్నులుండి నీ స్థితిగతుల్ని చూడగలిగిన దేవుడు. ఇలాగే కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు చూడటం మాత్రమే కాదండి, చూడమట్టుకు అందరూ చూస్తారు. చూసి వారి స్థితిని మార్చాలి, చూసి వారి కన్నీళ్లు తుడవాలి, చూసి వారి బ్రతుకును మార్చాలి, చూసి వారి అక్కర్లు తీర్చాలి. కలిగిన వాడే దేవుడు. హల్లెలూయా. చూడడం మాత్రము తెల్లాటులు చూస్తే ప్రయోజనం ఏంటండి? ఒక వ్యక్తి ఏడుస్తున్నాడండి, ఒక వ్యక్తి మరణ రోగము చేత కొట్టిమిటాడబడుతూ మరణపు అంచుల్లో కొట్టిమిటాడబడుతూ ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడి ఏ దేవుడి నన్ను బ్రతికించగలుగుతాడా, ఏ దేవుడి నన్ను కనికరించగలుగుతాడా, ఏ దేవుడి నన్ను స్వస్థపరచగలుగుతాడా, ఏ దేవుడైనా నాకు మరలా జీవాన్ని ఇవ్వగలుగుతాడా అని ఒక వ్యక్తి చూస్తూ ఉంటే ఇలాగే కళ్ళు ఆర్పుకుండా చూస్తే ప్రయోజనం ఏంటండి? భలే ఏడుస్తున్నావురా అని ఇలాగే చూస్తా ఉంటే ప్రయోజనం ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు చూడటం మాత్రమే కాదు, మన స్థితిగతుల్ని మార్చగలిగిన దేవుడు, మన కన్నీళ్లు తొడవగలిగిన దేవుడు, మన సమస్యలు తొలగించగలిగిన దేవుడు, మన దుఃఖాలను తొలగించగలిగిన దేవుడు, మన బ్రతుకుల్ని మార్చగలిగిన దేవుడు, మన మనసుల్ని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక తల్లిగారు తన భర్తను కోల్పోయింది. ఉన్నటువంటి ఏకైక కుమారుడు, వాడే నాకు సర్వస్వం, వాడే నాకు ఆధారం, వాడే నాకు దిక్కు అని తన కొడుకు మీద కోటి ఆశలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంది. ఉన్న పాలుగా కుమారుడు చనిపోయి పాడి మీద మోయబడుతూ ఉంటాడు.
పాడి మీద మోయబడుతూ ఉంటే ఇంకా ఆ తల్లి దుఃఖాన్ని ఎవరైనా వివరించగలుగుతారా? ఆ తల్లి దుఃఖాన్ని ఎవరైనా ఓదార్చగలుగుతారా? ఆ తల్లి బాధని ఎవరైనా తీర్చగలుగుతారా? కోల్పోయిన కుమారుని ఎవరైనా మరలా తిరిగి ఇవ్వగలుగుతారా? తల్లిగారు చూస్తూ ఉంది, నా కుమారుడు పెళ్లి కొడుకై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఆశతో నా కన్నులు ఎదురు చూస్తూ ఉంటే పాడి మీద కూర్చొని వస్తున్నాడే. నా కొడుకు చెట్టంత ఎదిగి నన్ను ఆదరిస్తాడు అనుకుంటే చచ్చిన శవముల 4 భుజాల మీద మోయబడుతున్నాడే. నా కొడుకు వృద్ధాప్యమందు నాకు తోడుగా నీడగా ఆదరణగా ఉంటాడనుకుంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే అని తన తల్లి వేదన వర్ణించలేదండి. భర్తలను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, ఇంకా నేనెందుకు బ్రతకాలి అన్నట్లుగా శక్తికి మించి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? మనం కలిగి ఉన్న దేవుడు ఎవరు? యేసు ఎవరు? ఓరి నాయన, ఏమ్మా పలకలా వినపడట్లేదా? యేసు ఎవరు? వినపడట్లేదు. యేసు ఎవరు? యేసు ఎవరు? చూచుచున్న దేవుడు ఆ తల్లిని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చూడటం మాత్రమే కాదండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. చూడటం మాత్రమే కాదు, లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వాక్యం, దయచేసి క్షమించాలి, 7వ అధ్యాయము 13వ వాక్యం. ఇదిగో గమనించాలి, తల్లిగారు ఏడుస్తున్నారు, కొడుకు పాడి మీద మోయబడుతున్నాడు. దుఃఖము చేత ఆవేదన చేత కరిగి కృంగిపోయి నలిగిపోతూ ఉంది తల్లి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు కూడా తీర్చని పరిస్థితి, ఎవరు కూడా ఆదరించని పరిస్థితి, దిక్కు తోచని స్థితిలో తల్లి తలడిల్లిపోయి విలవిలాడుతూ అంగలారుస్తూ రోదిస్తూ ఉంది. ఆ తల్లిని దేవుడు చూచి, చదవాలని, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చోండి, కొడదా మరి. అట్లా హల్లెలూయా హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు చూస్తూ ఉండిపోయాడా? అమ్మా వినాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె కన్నీళ్లు చూసి, ఆమె బాధను చూసి, వేదన చూసి చూస్తూ ఉండిపోయాడా? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి ఆమె మీద కనికరపడి, అమ్మా నువ్వు అనేక మందిని దేవుళ్ళు చూసి ఉండొచ్చేమో, ఎంతో మంది కోట్ల మంది ఉన్నారు కదా, చూసి ఉండొచ్చేమో. ఇదిగో ఒకసారి నన్ను చూడు, ఒకసారి నన్ను పరిశోధించు, ఒకసారి నా గురించి తెలుసుకో, ఒకసారి నా గురించి విను, నేనేంటో, నా ప్రభావం ఏంటో, నా నిజ స్వరూపం ఏంటో, నా శక్తి ఏంటో, నా బాహుబలం ఏంటో ఒకసారి చూడు అని, అమ్మా ఏడవద్దు అని ఆమె మీద కనికరపడి పాడి మీద ఉన్నటువంటి తన కుమారుని ముట్టగానే అతడు ఏం చేశాడు? లేచి కూర్చొని మాట్లాడసాగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చూడడం ద్వారా ఏం కలిగిందంటే, ఆదరణ లేనటువంటి తల్లి గారు ఆదరించబడ్డారు. యేసు చూడడం వల్ల కోల్పోయినటువంటి కుమారుని మరలా తిరిగి పొందుకోగలిగారు. యేసుక్రీస్తు వారు చూడడం ద్వారా తన స్థితిగతుల్ని మార్చుకోగలిగింది. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుని సన్నిధికి చేరుకుని వచ్చినటువంటి మిమ్మల్ని కూడా నా దేవుడు చూస్తున్నాడండి. నా దేవుడు చూస్తున్నాడు. ఆ తల్లి మీద కనికరించబడిన దేవుడు మిమ్మల్ని కూడా కనికరిస్తూ ఉన్నాడు. ఆ తల్లి గారిని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు చూచుచున్న దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, సర్వయుగానికి ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆయన చూడగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుడు చూసినటువంటి సందర్భాలు చెప్పుకుంటే చాలానే ఉన్నాయండి. ఒక రాజు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు, యథార్థముగా పరిపాలన చేశాడు. చిన్న వయసులో నుండి దేవుని దృష్టికి, దేవునికి అనుకూలంగా పరిపాలించాడు. తన జీవితాన్ని కూడా అలాగే మలుచుకున్నాడు. అనుకోకుండా తన జీవితంలో మరణకరమైన రోగము అతనికి ప్రవేశించింది. ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, రాజుగారు మీరు మరి కొద్ది గంటల్లోనే చనిపోబోతూ ఉన్నారు, మీ ఇంటిని చక్కబెట్టుకోనండి, ప్రభు పిలుపు మీకు వచ్చి ఉంది, మీరు చనిపోబోతూ ఉన్నారని ఒక ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా లేదు లేదు నేను ఈరోజు మీటింగ్ చూసుకొని పద్దన వస్తా పో అంటే కుదురుతుందా? ఏమ్మా, మా పాస్టర్ గారు చాలా కష్టపడి ప్రయాసపడి సుచరిత్ర కలిగిన సువార్త సభలంట, ఈరోజు సువార్త గుడికి చూసుకొని పద్దన వస్తా పో అంటే కుదురుతుందా? దేవుడు పిలిచాడు, నీ సమయాలు ముగించబడిపోయాయి, నీ ఆయుష్కాలము ముగించబడిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకొని సిద్ధంగా ఉండు అని చెప్పినప్పుడు ఇది ఒక్క రాత్రి గడువు అయ్యా, లేకపోతే రేపొక్క రోజు రేపు పెద్ద పాస్టర్ గారు వస్తున్నారంట, ఉన్నారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న పాస్టర్ గారు కానీ రేపు పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన వాక్యం విని రేపు వస్తాపో ఎల్లుండి వస్తాపో అని చెప్తే దేవుడు ఆగుతాడా? ఒక సేవకుడు పోవచ్చు వెనక్కి, చెప్పినటువంటి సేవకుడు, చెప్పినటువంటి ప్రవక్త వెనుదిరిగి పోవచ్చేమో, దేవుడు ఆగుతాడా? ఇంకేం చేయలేని పరిస్థితి. రాజుగారు ఏం చేశారంటే గోడ వైపుకు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లతో రోధించాడు, కన్నీళ్లతో విలపిస్తున్నాడు. అయ్యా నా దేవా, యెహోవా నా దేవా, నీ దృష్టికి నేను ఎలా ప్రవర్తించాను, ఎలా జీవించాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీళ్లతో రోధించాడండి, కన్నీటితో ప్రార్థన చేశాడండి. వెంటనే ఆ ప్రవక్త గారు చెప్పాడా, అతడు వెళ్ళిపోక మునిపే దేవుని స్వరం మరలా ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వచ్చి అంటున్నాడు, అయ్యా నీ కన్నీళ్ళని నా దేవుడు చూశాడు. ఏమో ఉన్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా హిజ్కియా రాజు గారు, నేను నడిమిశాల దాటి వెళ్ళక మునిపే దేవుడు ప్రత్యక్షమై మరలా నీతో చెప్పమని పంపించాడు. ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళని నా దేవుడు చూశాడు, నీ ప్రార్థనని నా దేవుడు విన్నాడు, నువ్వు ఇక చనిపోవు. నా దేవుడు నీ కన్నీళ్లు చూసి, నా దేవుడు నీ ప్రార్థన చూసి, నీ కన్నీళ్లు చూసి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఒక కోడి ఎటు కొడితే ఎంత సౌండ్ వస్తుంది చెప్పాలమ్మా, దయచేసి క్షమించాలి. ఒక కోడి మాత్రం ఎట్లా కొడితే ఎంత సౌండ్ వస్తుంది? అట్లా ఉంది. మీరు కొడతా ఉంటే 10 కోళ్ళు కలిసి కొడితే ఎట్లా టప 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 టపమని. ఒకసారి కొడదాం సంతోషంగా. ఇప్పుడు కోళ్ళని నిరూపించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొద్ది గంటల్లో చనిపోయిన వ్యక్తికి 15 సంవత్సరాల ఆయుష్ రావడం గల కారణం ఏంటి? దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, సుచరిత్ర కలిగిన సువార్త సభలమ్మా, దయచేసి కాస్త సంతోషంగా ఉంటే దేవుడు కూడా ఆనందిస్తాడు. మీరు దివాలుగా ఏదో పోగొట్టిన వాళ్ళలాగా, బస్ స్టాండ్ లో బ్యాగులు పోగొట్టిన వాళ్ళలాగా వస్తే ఆయన చూసి బాధపడతాడు. ఒరే నాకేంత చరిత్ర ఉంటే, నా చరిత్ర సుచరిత్ర, మరి వీళ్ళ చరిత్ర ఏంద్ర ఏడుపు మొహం వేసుకొని ఉన్నారు అని దేవుడు కూడా బాధపడతాడేమో. ఒకసారి చెప్దామా సంతోషంగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మనము కలిగి ఉన్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎవరు అంటే చూసే దేవుడు. ఈ సుచరిత్ర కలిగిన సువార్త మొట్టమొదటి సభలో చేరికుడు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నా దేవుడు చూస్తున్నాడు. చూసినటువంటి దేవుడు మీ సమస్యలు తీర్చును గాక, మీ బాధలు తొలగించును గాక, మీ వ్యాధులు నిర్మూలన చేయును గాక, మీ అక్కర్లు తీర్చును గాక. దేవుడు చూచి తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ఎవరు? దేవునికే మహిమ కలుగును గాక.
రెండవ మాట చదువుకుందామా? రెండవ మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. అమ్మ ఇంకా 15 నిమిషాలే. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే రక్షించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే రక్షించే దేవుడు. ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళితే ఒక మాట చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలోకి ఒకసారి వెళ్తే ఒకసారి తిమోతి గ్రంథం, తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం అనుకుంటా. ఆయన మనుషులందరికీ రక్షకుడు అనే మాట ఉంటుందండి. తిమోతి గ్రంథము 9వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. క్షమించాలి, తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. ప్రియమైన వాళ్ళరా, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎవరు అంటే రక్షించే దేవుడు. ఎవరికి రక్షించే దేవుడు అంటే, నేను మరలా చెప్తున్నాను, ఒక రాష్ట్రాన్ని రక్షించేవాడు కాదు. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక మతాన్ని, ఒక కులాన్ని మాత్రమే రక్షించగలిగిన దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మనుషులందరికీ రక్షకుడు. హల్లెలూయా! సర్వ మానవాళికి ఏకైక రక్షకుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆయన మాత్రమే రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఈ రక్షకుడు ఒక వ్యక్తిని రక్షించాడు. ఎవరా వ్యక్తి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, పొట్టి జక్కయ్య గురించి మనం చెప్పుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వాక్యం 9వ వాక్యం చదువుదాం ఒకసారి. 19, 8, 9. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, చెప్పాను. అందుకు యేసు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశాడు. చూసిన తర్వాత రక్షకుడని తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు. పశ్చాత్తాపముతో తను చేసినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో కనికరింపబడ్డాడు. తన గుండెలో దాగినటువంటి పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దేవుడు, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, పొట్టి జక్కయ్య నశించిపోతున్నాడని ఎవరైనా అనుకుంటారా? పొట్టి జక్కయ్య గారు నశించిపోతున్నాడని ఏ మనిషిని చెప్పగలుగుతాడా? తన జీవితంలో ఏదైనా కొదువు ఉందా? కొదువు లేదు. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, సంపాదన ఉంది, అధికారం ఉంది, మనసులో బలం ఉంది, ధనబలం, జనబలం, గుణబలం, గుండె బలం అన్నీ ఉన్నాయి. మరి జక్కయ్యేమో నశించిపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, కొంతమంది డబ్బు రక్షిస్తుందని భ్రమలో బతుకుతున్నారు. కొంతమంది ధనము రక్షిస్తుందని భ్రమలో బ్రతుకుతున్నారు. కొంతమంది ఆస్తి పాస్తులు బ్రతికిస్తాయని భ్రమలో బ్రతుకుతున్నారు. మరి కొంతమంది సంపాదన, జ్ఞానం,
అధికారం, ఉద్యోగం బ్రతికిస్తుందని ధన వ్యాహము చేత బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనిషి చూడటానికి పైకి బాగున్నా కూడా ఆ వ్యక్తి యేసు లేకపోతే అతను నశించిపోతున్నాడని అర్థం. హల్లెలూయా. ఎంతటి ఘనమైన వ్యక్తి అయినా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి నాయకుడైనా, ఎంతటి పలుకు పలికించిన వాడైనా, ఎంతటి ఘనత వహించిన వాడైనా యేసు లేని జీవితం శూన్యం. యేసు లేని జీవితం నశించిపోతున్నాడని అర్థం. యేసుని కలిగి ఉన్నవాడు అధిక ధనవంతుడు, యేసుని కలిగి ఉన్నవాడు అధిక సంపన్నుడు. జక్కైకి అన్నీ ఉన్నాయి కానీ యేసు లేడు. ఎప్పుడైతే యేసుని కలిగి ఉన్నాడో రక్షించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగే నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఆయా ప్రాంతాల్లో సువార్త సభల్లో కూడా యేసు రక్షకుడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆయన నమ్ముకోరో శిక్షణ పొంది పాతాళములో వేదన చేత అనుభవిస్తారు అని యేసన్న గారు చెప్తూ ఉంటే కొంతమంది యవనస్తులు అండి యేసన్న గారు మీటింగ్ అయిపోయిన తర్వాత అలా పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటారు కదా. ఏ పని బాట లేని వాళ్ళు, ఏదేదో తెలుసుకోవాలని అతి తెలివిగినటువంటి యవనస్తులు కొంతమంది ఉంటారు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కొంతమంది రానివ్వట్లేదు. ఎలాగోలే సరే ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ యేసన్న గారు ఏంది చెప్తున్నావేంది, పరలోకం ఉందని నువ్వు చూసి వచ్చావా? యేసుక్రీస్తు రక్షిస్తాడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పరలోక రాజ్యం ఉందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మనుషులందరూ నశించిపోతున్నారని నువ్వు ఎలా ప్రకటించగలుగుతున్నావు? పరలోక రాజ్యం ఉందని నువ్వు చూసొచ్చావా? పాతాళం ఉందని నువ్వు చూసొచ్చావా అని యవనస్తులు అంటూ ఉంటే, పెద్దలు కదండి, మహాపరిశుద్ధులు, దైవికమైన జ్ఞానము చేత నడిపించబడిన వారు తెలివిగా ఒక మాట అన్నారు. సరేలయ్యా, నేను చూసి వచ్చాను, లేదు తర్వాత చెప్తాను, కానీ నువ్వు ప్రాణంతోనే ఉన్నావు ఇంతకు అసలు. అమ్మా వినపడుతుంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకి నువ్వు ప్రాణంతోనే ఉన్నావా? నీతో మాట్లాడుతున్నది నేను ప్రాణంతో ఉండే కదా, మళ్ళీ ప్రాణంతో ఉన్నావా అంటావేంటి? సరే, నువ్వు ప్రాణంతో ఉన్నావు రుజువేంటి? నా గుండె నాలో కొట్టుకుంటుంది కాబట్టి నేను ప్రాణంతో ఉన్నానని నువ్వు చెప్పగలుగుతున్నావు, అంతేనండి? నీ గుండె నీకుందని నువ్వు చెప్తున్నావు, ఆ గుండె నాకు చూపించు ఒకసారి. నీ ఎదలో కొట్టుకుంటువండి ఆ గుండె, ఆ ఊపిరేంటో నాకు చూపించు ఒకసారి. నువ్వు మనిషివని ఒప్పుకుంటాను, నువ్వు ప్రాణంతో ఉన్నావని ఒప్పుకుంటాను అని అన్నప్పుడు అతడు అన్నాడంట, గుండెని ఎలా తీసి చూపించారండి? గుండెని తీస్తే నేను ఉన్నాను కదా. హల్లెలూయా. గుండెని తీసి ఎలా ఇస్తారు? ఆయనకి సమాధానం చెప్పలేక తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, రక్షించబడతారు, సువార్త నమ్మండి, బాప్తిస్మ పొందండి అని ఎవరికి చెప్పినా కూడా ఒక ఏలకోలంగానో, ఎగతాళిగానో, హేళనగానో చూస్తున్నారు, భావిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని లేని జీవితం, యేసుక్రీస్తు వారిని కలగనటువంటి జీవితం శూన్యం, వ్యర్థం. వాడు ఎంతటి ధనికుడైనా, ఎంతటి సంపన్నుడైనా, ఎంత ఆస్తిపరుడైనా, కోట్లకు పరిగెత్తిన వాడైనా శూన్యం, శూన్యం, శూన్యం. యేసుని కలిగిన వాడు మాత్రమే రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం చెప్తానండి యేసన్న గారి ద్వారానే. ఒక తల్లిగారి ఇంటికి విజిటింగ్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తల్లిగారు మాటికి ఫోన్ చేసి, అయ్యా ఒకసారి వచ్చి మా కొడుకు మీరు ప్రార్థన చేసేవాడు బాగుపడతాడు అయ్యా, ఒకసారి వచ్చి మా కొడుకు మీరు ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడయ్యా, మారు మనసు పొందుతాడయ్యా, దయచేసి రండి అని మాటికి యేసన్న గారిని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఒకరోజు ఆ తల్లిగారిని కాదనలేక ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు గదిలో తలుపేసుకొని తన జీవితంలో తను బ్రతుకుతూ ఉన్నాడు. తర్వాత ఆ తల్లిగారు డోర్ కొట్టడానికి ధైర్యం చాలట్లేదండి. కొడుకుని చూసి భయపడతా ఉంది. ఎలాగైనా సరే నా కొడుకు మారు మనసు పొందాలి, వాడు బాగుపడాలి, కాబట్టి నన్ను ఏమన్నా పర్లేదు, నాకేమైనా పర్లేదు అన్నట్టుగా ఆ తల్లిగారు డోర్ కొట్టింది. కొడుతుంటే అతడు తలుపు తీస్తే ఆ తల్లి కానీ యేసన్న గారు కానీ అక్కడ నిలబడలేని పరిస్థితి. సిగరెట్ పొగ, రైలు పొగ వచ్చినట్టుగా వస్తా ఉంది. రూమ్ నిండా మందు సీసాలు, గోడ చుట్టూ బూతు బొమ్మలు, సినిమా పాటలు. తన జీవితము ఎంత చిన్న భిన్నం అయిపోయిందంటే, సరిగ్గా కటింగ్ కూడా సరిగ్గా లేదు, గుడ్డలు సరిగ్గా లేవు, చినిగిపోయిన బట్టలు,
మాసిపోయిన గడ్డం, నోట్లోకి పోతున్న మీసాలు. తన జీవితం ఎలాగుందంటే అతను చూస్తే ఒక సైకోను చూసినట్టుంది. యో మేన్, ఓ హలో హలో బ్రో, ఏంటి బ్రో? యేసన్న గారిని చూసి యో హలో బ్రో, ఏంటి బ్రో? బ్రో అంట యేసన్న గారిని. యేసన్న గారు ఎవరు? బ్రో అంట. సప్లై చేసి వచ్చినప్పుడు కూడా నన్ను పిలిచి బ్రో ఇట్లా రా బ్రో. బ్రోనా బ్రూనారా? బ్రో ఏంది బ్రో? అన్నా ఇట్లా రండి, తమ్ముడా ఇలా రండి. ఎలా ఉంటుందండి పదం? బ్రో ఇలా రా బ్రో. షార్ట్ కట్ లో బ్రో. దేవుడు తలుచుకుంటే బ్రూ అయిపోతావు. హల్లెలూయా. యేసన్న గారిని చూసి యో యో యో, కాళ్ళు అప్పుడే చేతులు వంకర పోయినాయి. యో 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 బ్రో. ఏం బ్రో? ఇంగ్లీష్ నాకు రాదులేండి. హల్లెలూయా. ఏం బ్రో ఇలా వచ్చావంటే, యేసన్న గారు తిన్నంగా దైవ సేవకులు కదండి, పెద్దోళ్ళు కదా, ఓర్పు సహనం కలిగిన వాళ్ళు కదా. నానా ఇలా రా, నీతో కాసేపు మాట్లాడాలంటే టైం లేదు బ్రో, టైం లేదు. టకాన తలుపు కొట్టేసి టైం లేదు బ్రో, వెళ్ళిపో వెళ్ళిపో, తలుపేసేసాడండి. యేసన్న గారు వచ్చిందే ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయించుకోవడానికి కూడా అతనికి మనసు రాలేట్లేదు. సేవకులతో మాట్లాడి సేవకులు గౌరవించినటువంటి మనస్తత్వం కూడా అతనికి లేదు. కన్న తల్లిదండ్రులనే దూషించిన వాడు సేవకునే గౌరవిస్తాడండి. కన్న తల్లిదండ్రులకే గౌరవించని వాడు సేవకుని ఎలా గౌరవిస్తాడు? తలుపు కొట్టి 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 ఇంకా తీయలేదు. ఎందుకంటే వచ్చింది సేవకుడు కదా. హాయ్ బ్రో అంటే హలో బ్రో అనేవాడైతే తలుపు తీస్తాడు. ఇక్కడ వచ్చింది సేవకుడు కదా, తలుపు తీయట్లేదు. తలుపు కొట్టి 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 యేసన్న గారు తలుపు మీదనే చేతులుంచి కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అయ్యా, ఇలాంటి యవనస్తులు ఎందరో నశించిపోతున్నారయ్యా. ఇలాంటి యవనస్తులు ఎందరో ఈ కుటుంబంలోనే మాత్రమే కాదు, మా గ్రామంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ఈ ప్రపంచంలో అనేక మంది యవనస్తులు మత్తుకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసలై, చెడు అలవాట్లకు బానిసలై బ్రతుకుతూ తమ జీవితాన్ని పాడు చేసుకున్న ఇలాంటి యవనస్తులు అనేక మంది ఉన్నారయ్యా. ఆ తలుపు మీద చేతులుంచి అలాగే ప్రార్థన చేశాడండి కన్నీటితో. ప్రభువా, మీరు చూసే దేవుడవు కదయ్యా, ఈ యవనస్తుని చూడండి. నా తండ్రి, మీరు రక్షించే దేవుడవు కదయ్యా, ఈ యవనస్తుని రక్షించండి అని తలుపు మీద చేపెట్టి ప్రార్థించి వెళ్ళాడండి. రోజుకు ఒకసారైనా, అమ్మా నీ కొడుకు ఎలా ఉన్నాడు? ప్రయోజనం లేదు. అమ్మా నీ కొడుకు ఎలా ఉన్నాడు? లాభం లేదులయ్యా. అమ్మా నీ కొడుకు ఉన్నాడు, వాడు బాగుపడాలయ్యా. ఒకప్పుడేమో తల్లిగారు రండి అయ్యా ప్రార్థన చేద్దురండి, రండి అయ్యా ప్రార్థన చేద్దురండి బతికినటువంటి తల్లి సహనాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని మరిచిపోయి సేవకులతో అంటుంది వాడు బాగుపడడు. యేసన్న గారు అంటున్నారు, ఎలాంటి వ్యక్తినైనా రక్షించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు అని యేసు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కొడుకుని దేవుడు రక్షించబోతూ ఉన్నాడు అని చెప్పి ఇంచుమించుగా ఒకరోజు తల్లిగారు ఫోన్ చేశారు. అయ్యా అర్జెంటుగా ఉన్న పళ్ళుగా రండి. యేసన్న గారు ఏమన్నా పోయాడేమో వాడు అనుకున్నాడు. ఏమో అర్థమవుతుందా? ఇంతగా తాగి మత్తుకు అలవాటు పడి బ్రతికేవాడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడు ఎవరన్నా అనుకుంటారండి? ఏమో అర్జెంటుగా ఉన్న పళ్ళుగా రండి అన్నప్పుడు యేసన్న గారు ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నాలాగే 45 నిమిషాల సమయం ఇచ్చే 30 నిమిషాలుగా ముగించుకొని హడావుడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ, అయ్యా నా కుమారుడు లోపల ఉన్నాడయ్యా, ఒకసారి తలుపు తీద్దామా, నా కొడుకుని పిలుస్తాను తలుపు తీద్దామంటే తలుపు కొట్టి కొట్టక తలికిన తలుపు తీశాడు. హల్లెలూయా. తలుపు కొట్టి కొట్టక తలుపు తీశాడు. తలుపు తీస్తే ఆ గదిలో ఏ పాటలు వినబడుతున్నాయి తెలుసా? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. హల్లెలూయా. యో బ్రో 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 అన్నవాడు ఏమైపోయాడు? యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. ఏమైపోయింది? యేసయ్యను కలిగి ఉన్నవాడు బ్రతుకుగా మార్చుకుంటాడు. యేసయ్యను కలిగిన వాడు నశించబోతున్నా కూడా రక్షించబడతాడు. యేసయ్యను కలిగి ఉన్నవాడు చెడు వ్యసనాలకి దూరం అయిపోతాడు. యేసయ్యను కలిగి ఉన్నవాడు అనేక బంధకాల నుండి విడిపించబడతాడు, విమోచించబడతాడు. హల్లెలూయా.
యేసు రక్షకుడు. ఆ రక్షకుడు ఏం చేశాడంటే ఆ యవనస్తుని రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈ సుచరిత్ర కలిగిన సువార్త సభలలో మనం కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే రక్షించే దేవుడు. ఇలాగే మాలాగే సేవకులు అనేక మంది సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తూ సేవకులు తన జీవితాన్ని ముగిస్తున్నారు, కానీ ప్రజలందరూ రక్షించబడడానికి ఏమాత్రము ఆసక్తి చూపించడం లేదు. ఆనాటి దినాలలో నోవాహు గారు వృద్ధాప్యమందు వయసు సహకరించకపోయినా, ఆరోగ్యము సహకరించకపోయినా కూడా, వాతావరణం అనుకూలించకపోయినా కూడా, ఎవరు సహకారంగా లేకపోయినా కూడా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఎవరైనా నమ్మారంటే ఎవరు నమ్మట్లేదు. ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించట్లేదు. ఎవరు కూడా దేవుని మాటకు లోబడట్లేదు. తన జీవితమే తనకు ఆనందం, తన జీవితమే తనకు సంతోషం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. చివరికి సమయం రానే వచ్చింది. జలప్రళయాన్ని దేవుడు భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు వారిని దేవుని నమ్మనటువంటి ప్రజలందరూ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోయారు. నా ప్రియమైన వాళ్ళారా, మనం కలిగినటువంటి దేవుడు ఎవరంటే రక్షించే దేవుడు. ఈ రాత్రి ఒకసారి దేవునితో మనం తీర్మానం చేసుకోగలిగితే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ అలవాట్లకి బానిస అయినా, ఏ మత్తు పానీయాలకి అలవాటు పడినా, దేవునికి ఒకసారి నీ జీవితాన్ని అప్పగించుకొని యేసయ్యా మీరు రక్షించగలుగుతారని మీ సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నారు. ఆ జీవితాన్ని మీకు అప్పగించుకుంటానని ఒక తీర్మానంలోకి వస్తే నిశ్చయముగా యేసు అనబడే రక్షకుడు ప్రతి వారిని కూడా రక్షించునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి బైబిల్లోనే అనేక తరములకు కావాల్సినటువంటి సంపాదన, ఆహారాన్ని అన్నీ సమకూర్చుకొని తన ప్రాణముతోనే ప్రార్థన చేస్తాడండి. నా ప్రాణమా సుఖించుము, సంతోషించుము, నీకు అనేక తరముల వరకు. ఆ మాట చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19 నుండి 21 వచ్చిన వరకు. ఒక వ్యక్తి అండి అనేక తరములకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకున్నాడు, పండించుకున్నాడు, డబ్బును పోగేసుకున్నాడు, వెండి బంగారాన్ని సమకూర్చుకున్నాడు. ఇంకా నాకేది కొదవలేదని తన ప్రాణముతోనే అంటున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, అబ్బా సుఖించుము, తినుము. ఆహా, ఎంత సమ్మగా ఉంది మాట. దేవుడు సుఖించు నాయన, తినుము నాయన, త్రాగుము నాయన, సంతోషించు నాయన అంటే ఎంత ప్రాణానికి సంతోషంగా ఉంటుంది కదా మాట. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము చెప్పుకుంటున్నావని నీవు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నానండి, 120 సంవత్సరాలు నోవాహు గారు సువార్త ప్రకటిస్తే ఒక్కలైనా నమ్మారా? ఏమా ఉన్నారా కదా? నమ్మారా? నమ్మలేదు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు. యేసుక్రీస్తు వారు పునరుద్ధరుడై తిరిగి లేచిన నాటి నుండి ఈనాటి వరకు అనేక మంది సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారు. నమ్ముతున్నారా? నమ్మితే కోత విస్తారంగా ఉంది. పనివారు కొంతమంది ఉన్నారని ఎందుకంటున్నారు? నమ్మట్లేదు, సువార్త నమ్మట్లేదు. ఎందుకు అంటే ధనమే రక్షిస్తుందని, ఆస్తి రక్షిస్తుందని తినుతున్నారు, తాగుతున్నారు, సుఖిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అదే జీవితం అని బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఒరే వెరివాడా, ధనాన్ని బట్టి విరవెగుతున్నటువంటి వెరివాడా, ఆస్తిని బట్టి విరవెగుతున్నటువంటి వెరివాడా, ఇదిగో ఈ రాత్రి దేవుడి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నట్టు ఏమవుతాయి? నా ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మీకు గుర్తు చేస్తానండి. 2020లో కరోనా వచ్చిందిమా. కొంతమంది కరోనా అనేదానికంటే కూడా కరోనాకి తేడా లేకుండా పోయింది. మరి కరోనా అంటే నోరులు తిరగనుకోండి. కరోనా అనకుండా అది కరోనా కాదు, కాటేసి కట్లపాము. కరోనా వచ్చి అనేక మందిని కాటేసింది.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనకందరికి తెలుసు, ఒక గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తన స్వరము చేత అనేక లక్షలు కోట్లు కూడగట్టుకొని సంపాదించుకున్నాడు. ఇంకా నాకు డబ్బు ఉంది కదా నేను రక్షించబడతాను, నేను డబ్బు ఉంది కదా నేను ఆరోగ్యంతో తిరిగి లేస్తాను, డబ్బు ఉంది కదా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా స్పెషలిస్ట్ని తీసుకొని వచ్చి నా ప్రాణాన్ని దక్కించుకుంటాను, తిరిగి సజీవంగా ఇంటికి వెళ్తానని ఎన్నో ఆశలు కూడగట్టుకొని బ్రతికాడు. ఎన్నో ఆశలతో బ్రతుకుతున్నాడండి. ఎంతోమంది అమెరికా నుండి, స్విట్జర్లాండ్ నుండి ఆయా పరిస్థితుల పేరుగాంచినటువంటి వైద్యులని పిలిపించి ట్రీట్మెంట్ చేశారు. చివరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? కోట్లు, ధనము, ఆస్తి, ఐశ్వర్యము, సంపాదన ఏ మనిషిని కూడా రక్షించదండి. ఈ ప్రాణం ఉండగానే దేవుని మనం నమ్ముకోగలిగితే ఆ దేవుడు నిశ్చయముగా మనల్ని రక్షించునుగాక. దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారిని దేవుడు రక్షించునుగాక. ఆమేన్. యేసు ఎవరు? చూసే దేవుడు. యేసు ఎవరు? రక్షించే దేవుడు. 3వ మాట చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 38-41. త్వరగా, ఇంకా సమయం లేదండి, దయచేసి క్షమించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 38-41. ఆయన తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా? ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ భాస్కర్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అమరణ పడుకొని ఉంటే శిష్యులు ఆ ఓడలో ప్రయాణిస్తున్నారండి. నేను త్వరగా ముగిస్తాను. ఓడలో ప్రయాణిస్తూ ఉంటే అనుకోకుండా పెద్ద తుఫాను, గాలి చెలరేగింది. ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రాణభయము చేత కేకలేస్తున్నారు, అయ్యో బోధకుడా, అయ్యో బోధకుడా లే, గాలి ఎక్కువైపోయింది, తుఫాన్ ఎక్కువైపోయింది, నడి సముద్రములో ప్రాణాలు అరచేతలు పట్టుకొని భయముతో కేకలేస్తున్నాం, నీ కొంచెమైనా చింత లేదా? బోధకుడా లే. నా ప్రియమైన వాళ్ళని మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వాడు పడుకొని నిద్రపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మనలాగా రేయింబగలు నిద్రపోరు. యేసుక్రీస్తు ప్రభుల వారు పడుకొని నిద్రపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువగా కనపడతాయి. ఆయన కాలినడకన, ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకొని, రక్తాన్ని ఆవిరి చేసుకొని, కొండల తట్టు అక్కడక్కడ తిరిగి సువార్తను ప్రకటించి కాస్త సేద తీరుతామని ఓడవరణ పడుకుంటే అప్పుడు కూడా పడుకొని ఇవ్వలేదండి. శిష్యులు వచ్చారు, బోధకుడా లే అని లేపుతుంటే లేచి ఏం చేస్తారండి? ఇంక పిలిస్తే పలకరా. హల్లెలూయా. లేచి ఆ గాలిని, ఆ తుఫాన్ని గద్దించిన వెంటనే అవన్నీ కూడా నిమ్మలమైపోయాయి. హల్లెలూయా. నిమ్మలమైపోయిన తర్వాత ఆ శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈయనెవరబ్బా, ఓ గాలి అణిగిపో అంటే అణిగిపోతా ఉంది. సముద్రమా నిమ్మలమైపో అంటే నిమ్మలమైపోతుంది. ఎవరైనా హూ ఈజ్ మ్యాన్? ఇంగ్లీష్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. హూ ఈజ్ మ్యాన్? ఎవరు నువ్వు? ఎవరు తెలుసా? యేసు. ఎవరు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. గాలి ఆయనకు లోబడుతుంది, సముద్రం ఆయనకు లోబడుతుంది, చెట్లు, చామలు, పక్షులు, సర్వ మానవాళి కూడా ఆయనకు లోబడతాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అనేక మంది ప్రజలు సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఈ రాత్రి సుచరితమైనటువంటి సువార్త సభలలో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. కనుకనే ఆయనకు సముద్రము, గాలి లోబడుచున్నాయి. ఇదిగో ఈ రాత్రి అక్కడే కూర్చొని విశ్వాసంతో చెప్తున్నానండి, అక్కడే కూర్చొని, ప్రభువా మీరు సృష్టికర్త అయిన దేవుడవు, సేవకుల మాట వినే దేవుడవు, సేవకుల మాట రూఢి పరచగలిగిన దేవుడవు.
మీ సువార్త సభలకి, మీ నామ మహిమార్థానికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ వర్షాన్ని అణిచివేయండి అని ప్రార్థించగానే దేవుడి సమయంలో నిమ్మలము చేశాడు. చప్పట్లు కొడితే మహిమపరుదా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అలాంటి సూచక్రియలు, అలాంటి మహత్కరమైన కార్యాలు, అలాంటి అద్భుతాలు కూడా సేవకుల ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా గారు, వర్షమా ఆగిపో, ఆగిపోయిందా లేదా? వర్షమా వర్షం పడు, భూమి మీదకి దిగిరా, వర్షం వచ్చిందా లేదా? యెహోషువ, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. దేవుడు సృష్టించాడు, సేవకులు శాసిస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం. దేవుడు సృష్టించాడు, సేవకులు శాసిస్తున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, మనము కలిగి ఉన్న దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. మరో మాట చెప్తాను, మరో మాట. నిర్గమకాండము 15:26. నిర్గమకాండము 15:26. శ్రద్ధగా విని న్యాయమైనది చేసి ఆయన కట్టడలు అనుసరించి నడిచిన ఎడల రానివను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, యేసు ఎవరు అంటే స్వస్థపరచు దేవుడు. యేసు ఎవరు అంటే స్వస్థపరచు దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇలాగే ఒక గ్రామంలో ఒక సహోదరి, మీకు అందరికి తెలుసు అండి, నేను మరలా కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఒక సహోదరి 12 సంవత్సరాలుగా రక్తస్రావము చేత బాధపడుతుంది. మనం ఎప్పుడో 30-40 సంవత్సరాల నుండి ఈ మాటలు వింటున్నాం. కానీ ఈరోజు ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో, యేసుక్రీస్తు వారు తెలియని వారు ఎవరైనా ఈ సన్నిధికి వచ్చి ఉన్నారో వారు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ రక్తస్రావం చేత బాధపడుతూ ఉంది. ఆమెకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేసుకుంది. ఆమె చేసిన ప్రయత్నం అన్ని కూడా చేసింది. ఆమె అనేక తిప్పలు పడి